1000 కోట్లు కొల్లగొట్టి సినిమా తీసిన దర్శకుడు ఇంతవరకు కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. అలాంటి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ ప్లాన్ చేశాడు. పుష్ప 2 తర్వాత ఇదే కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కాల్సింది. కానీ ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయిందని టాక్. అందుకు కారణం 100 కోట్లు దర్శకుడు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషనే రీజన్ గా తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను మామూలుగా షేక్ చేయలేదు. ఒకవైపు పఠాన్, ఇంకోవైపు జవాన్, మరోవైపు ఢమ్కీ చిత్రాలతో దుమ్ము రేపాడు కింగ్ ఖాన్. ఇందులో జవాన్ తీసింది తమిళ దర్శకుడు అట్లీ. సరాసరి షారుఖ్ 1200 కోట్ల వసూలును అందించాడు. జవాన్ లాంటి సినిమా తీసిన అట్లీతో వర్క్ చేసేందుకు ఇండియన్ వైడ్ గా స్టార్స్ పోటీ పడ్డారు. అయితే అల్లు అర్జున్ తో అట్లీ ముందే మూవీ కమిట్ కావడంతో ఐకాన్ తో ప్రాజెక్టును ఫిక్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన లైన్ ను కూడా బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ కావాల్సింది. అయితే ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ కు బ్రేక్ పడినట్లు సమాచారం. అందుకు కారణం అట్లీ డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్. బన్నీతో మూవీకి అట్లీ దాదాపు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. కాస్త డిస్కౌంట్ గురించి ఆలోచించమంటే 80 కోట్లకు తగ్గేదే లేదు అంటున్నాడట. అంత రెమ్యునరేషన్ మా వల్ల కాదంటూ బన్నీ ప్రాజెక్టును పక్కన పెట్టాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.